నమస్తే అండి. వన్ పాట్ రెసిపీస్‌లోని చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులోని టమాటో రైస్ అయితే మనం ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు కదండీ. ఈరోజైతే నేను ఇంకొక వెరైటీ చేస్తున్నాను. అంటే ఏం లేదండి, మనకి హెల్త్‌కి ఏం సంబంధించింది బావుంటుందో చూసి వేసుకోవడమేనండి. సో, అలా చేసిందే ఈ టమాటో రైస్. ఇది ఎలా చేశానేంటో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా రైస్ అయితే కాదండి, టమాటో రైసే ఇది. సో, దీనికోసం అయితే ముందుగా బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది. ఇది వన్ పాట్ రెసిపీ కాబట్టి ఎవరైనా చేసేయొచ్చండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకొని తినొచ్చు అన్నట్టు, చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా దీనికోసం కొబ్బరి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవి ముందు పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఫైన్గా చేయాలి పేస్ట్ అనేది. ఉల్లిపాయలు, టమాటో, మనకు కావాల్సిన టమాటో రైస్ కదండి చేస్తున్నాము. సో, అందుకని టమాటోలు కూడా ఒక 2 తీసుకుంటున్నాను, మీడియం సైజు. 1 గ్లాసు బియ్యానికండి నేను చెప్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత మసాలా అన్నీ వేసి వేయించిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి దోరగా వేయించుకొని మరొక 2 స్పూన్స్, చిన్న స్పూన్లు ఉంటాయి కదండి, దాంతో 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి పసుపు, ఉప్పు, కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం పేస్ట్లో చేసాం కదా, సో అందుకని. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా నచ్చితే వేసుకోవచ్చు, అంటే పౌడర్ అండి, మనం ముందే వేసాం కాబట్టి నేను పౌడర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇవన్నీ వేగిన తర్వాత టమాటోలు ఈనెల్లాగా అంటే సన్నంగా కోసుకోవాలండి, ముక్కల్లాగా కాకుండా సన్నంగా కోసుకొని గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత మనం పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసి మరొక్క నిమిషం వేయించుకోవాలి. ఎక్కువైతే కిందన మాడిపోతుందండి. అందుకనే మొత్తం వేగిన తర్వాత అంటే రైస్ వేస్తాము అనే టైంకి ఇది వేసుకోవాలి. వేసి మనం ముందు నానబెట్టి కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ తీసుకొచ్చి ఇందులోని వాటర్ అంతా తీసేసి వేయాలి. వేసి మరొక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి రైస్ వేసిన తర్వాత. అప్పుడు రైస్ వేసిన తర్వాత వేయించుకుంటే మీకు కిందన అంటది అన్నట్టు. మనకు ఆల్రెడీ రైస్కి అంత తడిగా ఉంటుంది కదా, సో దానివల్ల కిందన అంటకుండా ఉండిపోతుంది. 1 నుంచి 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. వేయించుకొని బాస్మతి రైస్ అయితే 1:1 రేషియో వాటర్ తీసుకోవాలండి. నార్మల్ రైస్ అయితే 1:2 రేషియో వాటర్ తీసుకోవాలి. మనం నానబెట్టేస్తున్నాం కాబట్టి ఇది సరిపోతుందండి. నానబెట్టలేదంటే బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ పడతాయి. తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కారం కూడా చూసుకోవచ్చండి. కొంచెం కారం తగ్గితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి దీనికి. మరీ ఎక్కువైతే ముద్ద అయిపోతుంది, అందుకని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి. మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచితే మనకి పొడి పొడిగా అయిపోతుందండి. వెంటనే తీసి వేసేసుకుంటే మెత్తగా ముద్దలాగా అయిపోతుందండి. అందుకని చెప్పి ఇలా కలిపిన తర్వాత అది కూడా ఎక్కువ కలిపేయకూడదు, మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. దీనికి కాంబినేషన్ కింద రైతా తీసుకోవచ్చండి, లేదంటే ఏదైనా మన గ్రేవీ అన్న తీసుకోవచ్చు. తర్వాత సలాడ్తోనండి. ఇది నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.